వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్తీస్ వరల్డ్. ఫుల్ వీడియోస్ పెట్టక చాలా డేస్ అయింది. సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ అండ్ ఇంకా చాలా వీడియోసే ఉన్నాయి. చిన్న చిన్నగా పోస్ట్ చేస్తా, స్కూల్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం బిజీగా ఉన్నా. సో పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. సో కొంచెం నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు అడ్జస్ట్ అవ్వండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కోదాడలో అనమాట స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఇంకా అక్కడ స్విమ్మింగ్ పూల్ చూసి ఫస్ట్ మా చెల్లి వాళ్ళ పాప ఏడుస్తుంటే ఇంకా మా బాబు కూడా ఏడుస్తాడేమో, ఇంకా వాడు ఎంజాయ్ చేయడు, దీంట్లో వాటర్ అంటే భయం ఉంటుంది కదా అనుకున్నాను. బట్ లేదు, వాడు లిటరలీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో వాటర్తో, అస్సలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా మంచిగా అనిపించింది. బట్ నాకైతే చాలా భయం. మా అక్క వాళ్ళు ఎప్పటి నుంచో స్విమ్ చేద్దాం అంటున్నా, నేను వెళ్ళలేదు. ఇంకా ఇదైతే మా పెద్ద బాబు హాలిడేస్కి వచ్చిన టైంలో మేము అక్కడికైతే వెళ్ళాము. సో మా పెద్ద బాబు కోసమే ఎంజాయ్ చేయడం కోసం, అంటే స్విమ్ చేయించడం కోసం అలా ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైంలో కలిసి వచ్చింది అని చెప్పేసి అయితే వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. అండ్ మా చిన్న బాబు అయితే నేను రాను నేను స్విమ్ చేస్తా అనే చెప్తున్నాడు దాంట్లో. సో భలే అనిపించింది నాకు. మా అక్క వాళ్ళు ఎంతసేపటి నుంచో నన్ను రమ్మంటున్నా, నేను వెళ్ళాలంటే భయపడి వెళ్ళలేదు. నేను కూడా లాస్ట్లో కొంచెం సేపు అయితే స్విమ్ చేశాను. ఫస్ట్ దిగిన కొంచెం సేపటికి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వాటర్ పైకి నెట్టేస్తున్నట్టు అనిపించింది, కిందకి లాక్కుంటున్నట్టు అనిపించింది, ఏం అర్థం కాలేదు. సో అక్కడ మనకి పట్టుకోవడానికి గ్రిల్స్ అనేవి ఉంటాయి, అవి పట్టుకొని మనం మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇన్ కేస్ లోపలికి పోయినా అక్కడ మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి వేసుకుంటూ ఉన్నారు కదా, అక్కడ పిల్లలు మా అక్క వాళ్ళ బాబు అండ్ మా బాబు వేసుకున్నారు చూసారా, అలాంటివి ఉంటాయి. బట్ మేము అక్కడ యూజ్ చేయలేదు, కానీ పర్లేదు, బాగానే మేనేజ్ చేసుకున్నాం. చిన్న పిల్లలకి చిన్న స్విమ్మింగ్ పూల్ అండ్ పెద్ద వాళ్ళకైతే పెద్దది ఉంది అండ్ లిమిట్ కూడా ఉంది అక్కడ, ఇంత ఫీట్ వాళ్ళే వెళ్ళాలని. బట్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు మంచిగా ఒక 4-5 days స్విమ్ చేయడానికి వెళ్ళాలి అనిపించింది. మీలో ఎంతమందికి స్విమ్ చేయడం ఇష్టం అనేది కామెంట్ చేయండి. అండ్ నేను ఫైనల్లీ వెళ్ళిన తర్వాత నాకు స్విమ్మింగ్ పూల్ అంటే బాగా ఇంట్రెస్ట్ కలిగింది. అప్పటి వరకు నాకు వాటర్ అంటే చాలా భయం, ఎందుకంటే వాటర్ జోలికి అలా ఎక్కువ తక్కువ వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. చాలా చూస్తూనే ఉంటాం కదా, సో నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఉన్నా కానీ ఎందుకో భయం. సో ఆ ఫియర్ అంతా కూడా కొంచెం సేపటికి పోయింది, అంటే వాటర్లో దిగినంత సేపటికే నా ఫియర్ అంతా పోయింది. ఓ జస్ట్ లైట్, ఇంతేనా, ఇన్ని రోజులు ఇంత భయపడ్డానా అనిపించింది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా నుంచి తప్పకుండా. సో ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ చూసారు కదా నేను ఎంత మంచిగా ఎంజాయ్ చేశానో. అండ్ ఈ కొంచెం క్లిప్పే తీసుకోగలిగాము, ఎందుకంటే పిల్లల్ని మా అమ్మ పట్టుకొని ఈ కొంచెం క్లిప్ అయితే తీసింది. ఇంకా అంతే గాయ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో. అండ్ జాబ్ పరంగా ఏమన్నా కంటెంట్ గురించి కూడా చేస్తూ ఉంటాను, తప్పకుండా ఛానల్ని వాచ్ చేయండి. బాయ్ బాయ్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా చెప్తూ ఉంటాను, ఛానల్ లైక్ చేయండి.